దేవునికి స్తోత్ర. తిరిగి ఈ డివోషన్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి ఒక చిన్న పాట పాడుకుని మన కార్యక్రమంలోకి వెళ్దాం. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నా తోడై ఉంటానన్నావి, నీ వెళ్ళు ప్రతి చోట. నన్ను దీవించు వరకు విడువనన్నావే. నా తోడై ఉంటానన్నావే, నీ వెళ్ళు ప్రతి చోట. నన్ను దీవించు వరకు విడువనన్నావే. తల్లి మరచినా, నా తండ్రి విడచినా. తల్లి మరచినా, నా తండ్రి విడచినా. కునుక కనిదురా పోక నన్ను చూస్తున్నావు దేవా. కునుక కనిదురా పోక నన్ను చూస్తున్నావు దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. వాక్యాన్ని చదువుదాం. తిరిగి మరలా అదే వాక్యము, ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. చాలండి. దేవుని మరి కృపను బట్టి మరి పోయిన వారం అంటే మనం దీని ముందు ఆ ఆడియోలో మనం ఆ విషయాలు జ్ఞాపం చేసుకున్నాం. చల్లపూటను ఆయన ఏదేని తోటకు అవ్వను ఆదామును మరి వారిని చూడటానికి, వారితో సహవాసం చేయడానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ ఆడియోలో మనం జ్ఞాపం చేసుకున్న విషయం ఏంటంటే, దేవుడే ఆదాము దగ్గరకు వచ్చినట్లుగా, అంటే ఆయనే మొదట మనను ప్రేమించెను అనే మాట మరి యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఎప్పుడు చూసినా దేవుని తాపత్రయమే తప్ప మన నుంచి కూడా అది మనం గ్రహించి మనము కూడా ఆయనతో సహవాసం చేస్తే ఏమి జరుగుతుందో మన వాక్యంలో చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆమేన్.
మనము ప్రభుతో సహవాసం చేస్తే ఏమి జరుగుతుంది అంటే మనకు సమాధానం కలుగుతుంది. మనకు సమాధానం కలుగుతుంది అనే విషయాలు నువ్వు సహవాసం చేస్తూనే, ఆయనతో సహవాసం చేస్తేనే. మరి మన అందరికీ లోకంలో ఒక సామెత ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే వీరే వారు వారే వీరు అవుతారని చెప్పి మనము జ్ఞాపం చేసుకుంటాం. నిజంగా మనిషి తన తప్పు తెలుసుకుని మరి మైండ్ ఎప్పుడు మెచ్యూర్ అవుతుందో, దేవునితో సహవాసం చెయ్యాలి, ఆయనతో పాటు కొంత సమయాన్ని గడపాలి అనే ఆ వివరము మనిషికి ఎప్పుడు కలుగుతుందో, నేను ఆ వివరాన్నే మారు మనసు అని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ఒక వ్యక్తికి మారు మనసు కలిగితే తన హృదయము దేవునితో సహవాసము చేయాలనే తాపత్రయం, దేవుడు ఎలాగైతే ఆదాముతోనూ అవ్వమ్మతోనూ సహవాసం చేయడానికి ఏ విధంగా తాపత్రయపడ్డాడో, ఒక వ్యక్తిలో నిజముగా మారు మనసు వస్తే, దేవునితో సహవాసం చేయాలనే తాపత్రయం తనలో కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకనే నేను ప్రారంభించి గ్రహించిన విషయం ఏమిటంటే, కాలేజీ స్టడీ అయినా, అది హై స్కూల్ స్టడీ అయినా, సేవలోనైనా అది నేను కొనసాగించాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అది హై స్కూల్ స్టడీ నుంచి 7th క్లాస్ నుంచి కూడా ఉపవాసం ఉండి దేవునితో కొంత సమయాన్ని గడపటం నేర్చుకున్నాను. నేను నాకు అది నా జీవిత గమనాన్ని అలాగూ నేను సహవాసము చేయటం ద్వారా నేను సమాధానం పొందుకున్నాను. అందుకనే సాతానుగాడు ఎన్నో ప్రయత్నాలు చేసినా నన్ను పడగొట్టాలని, నా ఆత్మీయ జీవితాన్ని సమాధి చేయాలని, అల్లరపాలు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన విషయం నాకు తెలుసు. కానీ ఆయన విడవకుండా మానకుండా ఆ చేసిన సహవాసము ఈనాటికి కూడా ఎందుకంటే సేవలోకి వచ్చిన తర్వాత కూడా మేము మరి ఏదో అప్పు సప్పు చేసి ఒక స్థలము కొందాము అని చెప్పి ప్రయత్నం చేశాం. దేవుడు దాన్ని సఫలము చేశాడు. దానికి ముందు 6 అరుగుల మీద, ఈ అరుగు మీద పెట్టినప్పుడు, మీటింగ్ పెట్టినప్పుడు వారికి అభ్యంతరంగా ఉన్నప్పుడు మరొక అరుగు మీదకి వెళ్ళటం, మరొక అరుగు మీదకి వెళ్ళటం, ఇలాగా దేవునితో కొంతమందినైనా వారితో కలిసి ప్రార్థన చేయాలి, సహవాసం చేయాలి అనే తాపత్రయమే తప్ప, ఏంటి మా బ్రతుకేంటి, ఈ అరుగుల మీద బ్రతుకేంటి, ఈ సైకిల్ మీద బ్రతుకేంటి అని అనుకోలేదు. అలాగా ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే హృదయానికి నెమ్మది వచ్చింది. సాతానుగాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మనం తీరా స్థలము కొన్నాం, మందిరాన్ని కట్టడానికి ప్రారంభించాం. ఇది దగ్గర ఈ మందిరం కట్టడానికి మరి అన్యుల మధ్య ఇది కట్టడం కాబట్టి సాతానుగాడు ఎక్కడ ఉన్నాక ఆటంకం కలిగిస్తాడు. మరి చాలా ఇబ్బంది పెట్టారు మందిరం కట్టడానికి చాలా ఇబ్బంది పెట్టారు. సంఘముతో చాలా విషయాలు నేను పంచుకున్నాను. ఈరోజు మీకు కూడా ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆయనతో సహవాసం చేస్తే ఏమి జరుగుతుంది అనే మాట యోబు గారు ఆ విషయాన్ని మరి జ్ఞాపకం చేసుకున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేశాం. ఆయనతో సహవాసం చేస్తే ఆయనకి సమాధానం కలుగుతుంది అనే మాట యోబుతో
తన స్నేహితుడైన ఎలీఫజు చెప్పిన మాటలు. తన స్నేహితుడైన ఎలీఫజు, జాగ్రత్త, నీకు కష్టం వచ్చిందని, నీకు బాధ వచ్చిందని, నీ బిడ్డలందరూ పోయారని ఎంతమాత్రం కృంగిపోవద్దు. తన స్నేహితుల్లో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు నెమ్మది వస్తుంది. అలాగున నీకు మేలుగు జరుగుతుంది. అది కాబట్టి దేవుని సంఘంలో మరి ఎన్నో సిట్టింగుల మధ్యన, ఎన్నో సంప్రదింపుల మధ్యన మందిరము తిరిగి ప్రారంభించడానికి, కట్టడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఇంత కట్టిన తర్వాత మీరు కట్టిన మందిరం మీద నుంచి నేషనల్ హైవే వెళ్తుందని చెప్పి మరి 6 సంవత్సరాలు దగ్గరగా 6 సంవత్సరాలు ఆ జీవో అలాగే ఉంది. నేషనల్ రోడ్లు ప్రియుల కొలిసేశారు, మార్కింగ్ వేసేశారు, ఆ స్తంభాలు పాతేశారు. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. మరి ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ ఆఫీసు ఆయన జాయింట్ కలెక్టర్ గారు వచ్చి మాట్లాడారు. అదన్ని విషయాలు ఇవన్నీ జరగటానికి 6 సంవత్సరాలు. ఏమిటి, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునే దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాతే ఈ స్థలానికి వెళ్ళమని, ఈ స్థలం ఏమిటో మాకు తెలియదు, కానీ దేవుడు ఆశ్చర్యరీతిగా మన ప్రయత్నాన్ని దీవించి ఈ పక్కకి రావటానికి దేవుడు సహాయం చేశాడు అని బాధపడ్డాం, ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడా ధైర్యం కోల్పోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఎందుకు ఈ మాటను జ్ఞాపం చేస్తున్నానంటే, దేవుని సన్నిధానంలో అలాగున మనకు మేలు జరుగుతుందని చెప్పి ఆ మాట రాయబడింది. సహవాసము చేస్తే సమాధానం వస్తుంది. అలాగున మనకు మేలు జరుగుతుందని మేము అలాగే ప్రార్థన చేస్తూ మందిరానికి ఏమీ రాళ్ళు అటువంటివి ఏమి వేయకుండా, మరి ఎందుకు ఇంకా అలాగా ఈ టైల్స్ అవి ఏమి వేయకుండా అలా ఉంచేసాం. ఎందుకంటే ఇది తీసేసేదానికి దీనికంత అంగులు ఏమి చేయకూడదని చెప్పేసి అనుకుంటుండగా సంఘములో ఇద్దరికి వారికి బిడ్డలు కలగటం లేట్ అయింది. వారి జీవితంలో దేవుడు మేలు చేసిన దాన్ని బట్టి వారిద్దరూ కలుపుకొని ఈ సంఘంలో ఈ టైల్స్ కార్యక్రమం అంతా పోనండి అని చెప్పేసి సంతోషంగా ఈ కార్యక్రమం అంతా చేసేశారు. కాబట్టి దేవుని సంధానంలో ఈ సంవత్సరం మరి జీవో వచ్చింది. ఈ రోడ్డు నేషనల్ హైవే ఈ పక్క నుంచి భీమవరం అవతలకి వెళ్ళిపోయిందని చెప్పేసి మరి దానికి సంబంధించిన జీవో, ఆ స్థలము సేకరణ, మరి స్తంభాలు అవన్నీ కూడా అది త్వరగా చేయటం, అది నేషనల్ హైవే శంకుస్థాపన చేసేయటం ఇదంతా జరిగిపోయింది. ఎందుకు నేను చెప్తున్నానంటే, మనం ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది, అలాగున మనకు మేలు కలుగుతుంది. కాబట్టి దయచేసి మనము ఎంత పనిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఆయన కొరకు కొంత సమయాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో మరి మనము దేవునితో గడపటానికి, ఆరాధన చేయటానికి, వాక్యము చదవటానికి, ప్రార్థన చేసుకోవడానికి అది మనకి ఎంతో ఇష్టంగా ఉండాలి. బలవంతంగానో ఇబ్బందికరంగానూ ఉండాల్సిన అవసరమే లేదు. ఆయన మన జీవము. కాబట్టి పిలుపత్రికలో
అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అంతే. ఎప్పుడు ఆయనతో సహవాసం చేస్తే అప్పుడు మన తలంపులకు మన హృదయానికి నెమ్మది దేవుడు నెమ్మదిస్తాడు. యేసుక్రీస్తు వలన మన తలంపులు ఏదన్నా మనకు కష్టం వస్తే, బాధ వస్తే, ఇరుకొస్తే, ఇబ్బంది వస్తే మన ఆలోచనలు నానా రకాలుగా ఉంటాయి. దేవుని నమ్మిన వాళ్ళు కూడా తన ఆలోచనలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, సహవాసం చేయటం మానేసి ఏదేదో ఆలోచన చేయటం వలన దేవుని సహవాసాన్ని కోల్పోయి వారి జీవితాన్ని అంతం చేసుకునే పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. అందుకని నీకు తలంపు కానీ, నీ హృదయానికి ఆలోచన కానీ దేవుని సన్నిధి నుండే వస్తుంది. ఆయనతో సహవాసం చేస్తేనే నీకు నిజమైన ధైర్యము, బలం వస్తుంది. అందుకాబట్టి దయచేసి ఈ వాక్యం వినుచున్న నా ప్రియ బిడ్డలందరికీ నేను మనవి చేస్తున్నాను. మీకు ఎంత పని ఉన్నా ఏదో ఒక రోజు కుదరదు. అది ఎవరి జీవితంలోనే జరుగుతుంది. కానీ ప్రతిసారి ఆ సహవాసాన్ని మనం పోగొట్టుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకాబట్టి దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. ఆదాము అవ్వలు ప్రియులరా ఆ సహవాసాన్ని పోగొట్టుకున్నారు. దేవుడే వారి వద్దకు వచ్చి మాట్లాడే ఆ సహవాసాన్ని తిరిగి మరల ఎప్పుడూ అటువంటి అనుభవాన్ని ప్రియుల పొందలేదు. వాళ్ళు పోయింది మొత్తం అంతా. ఎంతకాలము చేసిన ఆ సహవాసం ఒక్కసారే పోయింది. మంచి అనిపించుకోవడానికి చాలా టైం పడుతుందంట, కానీ అనిపించుకోవడానికి ఒక్క క్షణం చాలదు. అందుకాబట్టి దేవునితో సహవాసం చేయటం అంటే అది ఎంత భాగ్యమో. అది పోగొట్టుకుంటే జాగ్రత్త, మనము దుఃఖాల పాలైపోతాం. నెమ్మది లేని పరిస్థితికి వెళ్ళిపోతాం. దేవుని నమ్ముకున్నానని చెప్పి దేవునితో సహవాసము లేని స్థితి అది మృతమేమి కానీ అది ఎంతమాత్రం జీవము కాదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దయతో ఆయనతో ఒంటరిగా లేకపోతే కుటుంబంగా, సంఘముగా దేవునితో సహవాసం చేయడానికి మనం అందరం ఏకీభవిద్దాం. మనం అందరం ఆలోచన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయనా. హల్లెలూయా. దయల తండ్రి. స్తోత్రమున. నీ ఆజ్ఞను మీరిన ఘోర పాపిని, నీ వెలుగును చూడలేక దాగి ఉంటిని. నీ ఆజ్ఞను మీరిన ఘోర పాపిని, నీ వెలుగును చూడలేక దాగి ఉంటిని. తప్పు తెలిసి నీ పాదములో చేరితిని. ఒప్పుకొంటినయ్యా నా కలుషములు.
ఘోర పాపినయ్యా, చూడలేను నీ రూపం, నీ స్వరమును విని నేను దాగి ఉంటిని. అపవాది మాటతో మోసపోతిని, నీవిచ్చిన ఆజ్ఞనే మరచిపోతిని, నీవిచ్చిన ఆజ్ఞనే మరచిపోతిని. ఘోర పాపినయ్యా. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాక్యం విన్న ప్రతి వారిలో నాయన సమాధానము కలుగునట్లుగా తండ్రి, ఈ లోకములో ఇబ్బంది కలిగించే ప్రతి పరిస్థితి నుంచి మా తలంపులు కానీ మా హృదయము కానీ నాయనా మరి నీ నుంచి వేరైపోయే పరిస్థితులు, ఈ లోకము నుంచి వేరైపోయే పరిస్థితులన్నిటి నుంచి విడుదలొచ్చి నీతో సహవాసము చేయటం ద్వారా సమాధానము కలుగునట్లు ప్రభువా, నీ బిడ్డలు గ్రహించి తీసుకున్న తీర్మానములు ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.